వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రాక్షి ప్రేమికులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. రాక్షి ఉదయాన్నే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఏం చేస్తాడు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నిద్రపోతున్నాడు. నిద్ర లేపి మేము కిందికి వెళ్ళి వాకింగ్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనేది మీకు చక్కగా చూపిస్తా. ఈ వీడియో చివరి వరకు చూడండి, బాగుంటుంది. నేను టీ తాగి కొద్దిసేపు వాడితో ముచ్చట్లు చెప్పి కిందికి బయలుదేరుతాం వాకింగ్ కోసం. అయితే కొద్దిసేపు టీ తాగేంతసేపు వాడు నాతోటి హ్యాపీగా రిలాక్స్ అవుతాడు. వాళ్ళ మమ్మీ నాకు టీ ఇవ్వడం లేట్ అయితే ఇక టీ ఇచ్చే వరకు వాళ్ళ మమ్మీ కాలు చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట. త్వరగా టీ ఇవ్వు, మేము కిందికి వెళ్ళాలనే ఫీలింగ్ వాడు స్పష్టంగా అర్థమయ్యేటట్లు షేర్ చేస్తానమాట. వాడు ఫీలింగ్స్ ని చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా కొంచెం టీ తేవడం లేట్ అయ్యిందంటే నన్ను బయటికి తీసుకెళ్లడం లేట్ అవుతుంది, నువ్వు త్వరగా టీ తీసుకురామని చెప్పి వాళ్ళ మమ్మీకి చాలా క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేస్తాడనమాట వాడి హావభావాలతోటి. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాడి ఫీలింగ్స్ ని షేర్ చేస్తూ ఉంటే ప్రతి ఫీలింగ్ మాకు స్పష్టంగా అర్థమవుతున్నమాట. మాటలు రాకపోయినా సరే నిజంగా వాడి ఫీలింగ్స్ని ప్రతి ఫీలింగ్స్ మాత్రం చాలా చాలా వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ప్రతి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట. వాడికి బాధ వచ్చినా ఎక్స్ప్రెస్ చేస్తాడు, సంతోషం వచ్చినా ఎక్స్ప్రెస్ చేస్తాడు. నిజంగా ఎంత టెన్షన్స్తో ఉన్నా కూడా వాడితో గడిపి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాడితో గడిపితే చాలు. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా మొత్తం మఠమైపోతాయి. నిజంగా వాడు మా లైఫ్లోకి వచ్చిన తర్వాత అసలు టెన్షన్ అనేది చాలా వరకు మర్చిపోయాం. మా జర్నలిజం ఫీల్డ్లో ఎప్పుడూ టెన్షన్తో ఉండేవాళ్ళు అనమాట. ఆ టెన్షన్ నుంచి పూర్తిగా విముక్తి కలిగించాడు మా రాక్షి. నిజంగా వండర్ఫుల్. 40 రోజులు పప్పీగా వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల్లో వాడితే గడిపిన క్షణాలు ఇది కూడా వండర్ఫుల్ అనమాట. ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ ఊరికి వెళ్ళాల్సి వచ్చినా కూడా మొత్తం ఆపేసాం. ఈ 4 ఇయర్స్లో వాడి కోసం బంధువుల పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, శుభకార్యాలు, ఏ శుభకార్యం కూడా వెళ్ళేదనమాట. ఏదైనా అప్పటికప్పుడు వెళ్ళి వెంటనే వచ్చేదైతే మాత్రమే చేస్తాం తప్ప లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నది ఏ ఫంక్షన్కి లేదు. అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే నాకు వాడికంటే ఇంపార్టెంట్ అనేది ఏది లేదన్నంతగా వాడు ప్రేమ చూపించేసాడు అనమాట. అంటే ఈరోజు మనుషుల కంటే అత్యంత విలువైన, అత్యంత విశ్వాసమైన ప్రేమ, నిజమైన ప్రేమ, కపటం లేని ప్రేమ ఏంటంటే రాక్షినే. అసలు ఆ ప్రేమ దొరకదు, అది దేవుడిచ్చిన వరం. నిజంగా అలాంటి అద్భుతమైన వరాన్ని నేను ఎందుకు వదులుకుంటాను. అందుకే ప్రతి క్షణం వాడితో గడిపే ప్రతి క్షణం నాకు చాలా 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 ఇంపార్టెంట్. నాకే కాదు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా రాక్షి అంటే పిచ్చి ప్రేమ. అంత అద్భుతంగా వాడు తయారయ్యాడు అనమాట. నిజంగా ఒక్క సెకండ్ కూడా మమ్మల్ని వదిలిపెట్టి ఉండలేడు. అలాగే మేము కూడా వాడిని వదిలిపెట్టి ఉండలేని స్టేజ్కి రాక్షి గారు మమ్మల్ని తీసుకొచ్చాడు. నిజంగా మనుషుల్లో అంత ప్రేమ ఉండదేమో. బయట తిరగడం అంటే వాడికి ఎంత ఇష్టం అంటే అసలు మాటల్లో వర్ణించలేము. చూడు, బయటకైనా సరికి వాడి యాంగ్జైటీ, ఎంత యాంగ్జైటీ ఉంటాడు చూడు. ఎప్పుడా అని అడావుడి చేస్తాడు. అసలు మామూలుగా ఉండదు అనమాట. ఒక్క సెకండ్ కూడా ఓపిక పట్టలేడు. బయటికంటే అసలు బయటికి తీసుకెళ్లే వరకు ఒక్క నిమిషాన్ని కూడా వాడు ఓపికతో ఉండలేడు. అంత యాంగ్జైటీ. Wait. ఆగు, ఎంత తొందరపట్ట ఎట్లా చెప్పు. రాక్షి, this is not right.
నడుస్తున్నాడు. వాడేంటి పరిగెత్తున్నాడు రా రాక్సి, పరిగెత్తున్నాడు ఏంటి? వాకింగ్ చేసి వచ్చాం కదా, ఇప్పుడు వాడిని శుభ్రంగా తుడిసి నీట్గా బయట వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత రిలాక్స్గా ఉంటాడంటే చూడండి, ఎంత సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ ప్రశాంతంగా అలా నిమురుతుంటే పడుకుంటూ పోతాడు అనమాట. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఒక 1 hour వరకు వాడికి బాగా మంచి రిలాక్స్ అనిపిస్తుంది అనమాట. పీస్ఫుల్గా ఉంటుంది. బయట అంతా తిరిగి వస్తారు కదా, ఫ్రెష్ అప్ అయిపోతాడు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోతాడు అనమాట. ఇక వాళ్ళ మమ్మీ ఇడ్లీనో చపాతీనో లేదా పప్పు పొంగలి, వాడికి బాగా ఇష్టమైంది పప్పు పొంగలి, ఇడ్లీ, ఈ 2 బాగా ఇష్టం. ఈ 2లో ప్రతిరోజు ఏదో ఒకటి ఇడ్లీ కానీ పప్పు పొంగలి అని మస్ట్ ఉంటుంది. వాడికి పప్పు పొంగలి అంటే బాగా ఇష్టం అనమాట. ఇక కొద్దిసేపు అంటే ఒక 1/2 hour 40 minutes అట్లా రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇక వేడిగా పప్పు పొంగలి కానీ ఇడ్లీ కానీ తీసుకొచ్చి పెడితే వాడు పెడిగ్రీ మాత్రం ఇప్పుడు తినడు. బలవంతం చేసినా కూడా ఉదయం పూట పెడిగ్రీ తినడు అనమాట. ఎందుకంటే మేము తినే ఫుడ్ తిన్న తర్వాత అప్పుడు వెళ్ళి వాడు పెడిగ్రీ అప్పుడు తింటాడు అనమాట. ఏదైనా మేము తిన్న తర్వాత మా టేస్ట్ వాడు చూసిన తర్వాత ఆ తర్వాత పెడిగ్రీ తినడం మొదలు పెడతాడు అనమాట. అంటే వాడి ఉద్దేశం ఏంటి, నా పెడిగ్రీ ఎవరు తినరు కదా, నా పెడిగ్రీ అక్కడే ఉంటుంది, కానీ మీ ఫుడ్ మిస్ అయిపోద్ది కదా అని చెప్పి మేము తినే ఫుడ్ మాత్రం టేస్ట్ చేయాలి. వాడు మస్ట్ అండ్ షుడ్గా మేము తినే ఫుడ్ టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసిన తర్వాత ఇంకా అందరి పని అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తాడు అనమాట పెడిగ్రీ తినడానికి. బాల్ తీసుకురాపో, బాల్ తీసుకురాపో. జింగు జింగు చెక్క 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 జింగు చెక్క. నేర్తున్నాడు లోపల కింద పడుతురా.